ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శివపార్వతుల కళ్యాణం చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాము, కానీ కార్తీక మాసం కదా, ఇంకొకసారి చెప్పుకుందాం. గిరిజా కళ్యాణం ఎంత విశేషమైందో కథ. మొట్టమొదట మన దక్ష ప్రజాపతి తన కూతురైన సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. దక్ష ప్రజాపతికి ఎంతమందో సంతానం. ప్రజాపతి అంటే ఈయన అందరినీ పుట్టించాడు. 27 మంది కన్యకల్ని చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు శివుడు తోడల్లుళ్ళు. విశేషమైన కథ కదా. అయితే ఈ అపురూప సౌందర్యవతి అయిన సతీదేవి పుట్టిన దగ్గర నుంచి పరమేశ్వర అనుగ్రహం కోసమే తపస్సు చేసేది. పరమేశ్వరుణ్ణే ప్రార్థించేది ఆవిడ. ఆయనే పూజించేది, ఆయనే తలుచుకునేది. ఆమెని పరమేశ్వరుడికి అర్పించాడు. అర్పిస్తే సరే, ఇది విశేషంగా జరిగింది. ఒకసారి ఏదో యజ్ఞం అప్పుడు దక్ష ప్రజాపతి వస్తే అందరూ లేచి నిలబడ్డారు. పరమేశ్వరుడు లేవలేదు. ఆయన గౌరవించారు అందరూ. పరమేశ్వరుడు లేవకపోతే ఈయన కోపం వచ్చింది ప్రజాపతికి. నేను ప్రజాపతిని కదా, ఈ పుట్టిన మహాద్భుత దేవతలందరికీ భార్యల్ని కన్నది నేను. మామగారిని చూసి లేవడు. అగ్రతాంబూలం ఇవ్వవలసిన వాడు కదా. మామంటే పితృపంచకంలో ఒకడు. పరమేశ్వరుడికి పితరుడు లేడు, స్వయంభువు ఆయన. నేను పిల్లనిచ్చిన మామని, అంటే నేను తండ్రిని, నన్ను గౌరవించాలి. ఆయన అక్కడ ఆ యజ్ఞానికి భర్తగా ఉన్నాడు పరమేశ్వరుడు. యజ్ఞభర్త ఇంకొకళ్ళకి నమస్కారం చేయడు, ఆ మొత్తం యజ్ఞానికి ఆయనే భర్త. అందుకని ఆయన లేవల, సభా మర్యాద పాటించలేదు. అల్లుడే గౌరవం ఇవ్వకపోతే వీళ్ళందరూ ఎట గౌరవం ఇస్తారు నాకు అని ఒక రకంగా మండిపోయింది ప్రజాపతికి. దక్ష ప్రజాపతి క్రోధితుడయ్యాడు. ఆయన క్రోధం ఎలాంటిదంటే, దాంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. ఒళ్ళు తెలియని తన వస్తుందన్నమాట. ఇక్కడేమో కోపం వచ్చింది శివుడి మీద. ఈ చంద్రుడికి 27 మంది కన్యకల్ని ఇచ్చాడు కదా, తారలు అందరినీ ఇచ్చాడు. ఒకడికే ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళల్లో ఆయన కొంచెం రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆ చంద్రుడికి. అలా ఉంటుంది. మనం రాజుల గాథల్లో కూడా చెప్పుకున్నాం. ఒక అమ్మాయి ఏదో చాలా అనురూపంగా, చాలా అనుకూలంగా, అత్యంత ప్రియతమంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఆయన రోహిణి పట్ల ఎక్కువ కలిసి ఉంటున్నాడని మిగిలిన వాళ్ళంతా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన రోహిణితోటే బాగా ఉంటున్నాడు నాన్న, బాగా అంత బాగా ఉండట్లేదంటే ఆయన అల్లుడిని శపించాడు. క్షయవ్యాధి వస్తుంది నీకు, క్షీణించిపోతావని. చంద్రుడికి హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా, అవి ఆయన వల్లే వచ్చాయంటారు. క్షయవ్యాధితో క్షీణించిపోయిన చంద్రుడు పరమేశ్వర అనుగ్రహం వల్ల మళ్ళీ ఆ వ్యాధిని పోగొట్టుకున్నాడు. నిజానికి రోహిణి నక్షత్రం మీద కోపంతో మిగిలిన వాళ్ళు చెప్పారు, కానీ చంద్రుడు చిత్తా నక్షత్రంతో చాలా బాగుంటాడు. చిత్రాచంద్రమసోరివ అన్నాడు కాళిదాసు. రాజుగారు భార్య ఎలా ఉన్నారంటే, చిత్తా నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా మెరిసిపోతారట. చిత్తా నక్షత్రం వస్తే పక్కకి చంద్రుడు మెరుస్తాడు, చిత్తా మెరుస్తుంది. అలా ఉన్నారని చెప్తారు. అంత ప్రత్యేకమైన వాళ్ళిద్దరూ. రోహిణి చంద్రులు అలా అత్యంత ప్రేమగా ఉండేవాళ్ళు అన్నమాట. ఈ దక్ష ప్రజాపతి తీవ్రమైన కోపిష్టివాడు అవటంతో అతను ఏమనుకున్నాడు, నిరీశ్వర యాగం అని ఒక యాగాన్ని సంకల్పించాడు. ఈశ్వరుడు లేడు. నిరీశ్వర యాగం పేరే అది, నిరీశ్వర యాగం. అసలు ఈశ్వరుడు లేడన్న యాగం సంకల్పించి బ్రహ్మాది దేవతలందరినీ పిలిచి పరమేశ్వరుడికి కార్డు పిలవలేదు. అయితే సతీదేవి, మా పుట్టింట్లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి నాకు పిలుపక్కర్లేదు, నువ్వు రాకపోతే మానేసేయి, నేను వెళ్తానంది. ఆయన చెప్పాడు, నేను మనని పిలవల, నాకు ఆహ్వానం రాలేదు, నువ్వు వెళ్ళొద్దన్నాడు. సతీదేవిని వద్దన్నాడు. కానీ ఆవిడ చిన్నపుచ్చుకుంది. మా ఇంట్లో అవుతోంది, నా చెల్లెళ్ళు అందరూ వస్తారు, నేను కూడా వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా చేస్తాం అట్లాంటిది. ఈ దేవతల గాథలన్నీ మానవుల గాథలకి ప్రతిబింబాలన్నమాట, చూపిస్తారు. అట్లా వెళ్తే ఏమవుతుందో సతీదేవి కథే తెలియజేస్తుంది మనకి. అవమానపడతాం అనవసరంగా. ఈవిడ బయలుదేరి వెళ్ళింది. బయలుదేరితే నంది, భృంగిరిట్టుడు వీళ్ళని కొంతమందిని ప్రమథగణాలను ఇచ్చి అమ్మకి తోడుగా పంపిస్తే ఈవిడ వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆయన అవమానకరంగా మాట్లాడాడు తండ్రి. నేను సంకల్పించిందే నిరీశ్వర యాగం, నిన్ను ఎవరు పిలవనిపారంటానికి ఎందుకు వచ్చావు, నువ్వు కూతుర్ని కూడా అన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, నువ్వు పిలవకపోతే ఎట్లా, నువ్వు పిలవనన్న మాట ఏమిటి, యజ్ఞభర్త శివుడు, పరమేశ్వరుడే యజ్ఞభర్త యజ్ఞకర్త, ఆయన పిలవకపోతే ఎట్లా, నువ్వు చేసింది తప్పు అనగానే ఆయన శివనిందకి పాల్పడ్డాడు. తిట్టేశాడు అల్లుడిని. తిడితే ఈవిడ
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శివనిందని నేను భరించను. నా భర్తని నిందించటమనే కాదు, నా భర్తను నువ్వు తంటమే కాదు, పరమేశ్వర నింద చెవితో విన్నా తప్పే అని చెప్పి ఆయన వద్దన్నా నేను ఇంత పని చేశాను, ఇక్కడికి వచ్చాను. ఆయన పరోక్షంలో ఆయన అవమానానికి నేను కారణమయ్యాను కాబట్టి నేను యోగాగ్నిలో నా శరీరాన్ని దహించేసుకున్నా, ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆవిడ యోగాగ్నిలో దహనం అయిపోయింది. అమ్మ చితాభస్మం కొంత భస్మం రాలిపడింది, ఆమె శరీరం అక్కడ ఉన్నది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ మొత్తం ప్రమదగణాలు కేకలు పెట్టేసి శివుణ్ణి పిలిచారు, అమ్మ ఆహుతి అయిపోయిందని. ఇక్కడికి ఉగ్ర రూపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు. భార్యా వియోగం భరించరానిది, పరమ ప్రీతితోటి ఉండే భార్య ఆమె అవమానపడి ఇలా అయిపోయింది కాబట్టి ఉగ్రంతో, పైగా మనం పరిగెడితే మనకి ఒక రకమైన ఉద్రేకం వస్తుంది. ఆయన ఏం చేశాడు, తన జటల్లో నుంచి ఒక జటతో వీరభద్రుడిని సృష్టించాడు. ఈ దక్షాధ్వరం విధ్వంసం చేయి, ఇది నా భార్య శవాన్ని చూసినటువంటి ఈ దక్షాధ్వరం నడవకూడదు ఇంకా, అది ఒక్కటే ఆజ్ఞ. ఈ హాహా అని పెద్ద జటలతోటి బోల్డ్ అనే ఆయుధాలతోటి పరమశక్తివంతమైనది శివక్రోధమే. ఆయన కోపం నుంచి పుట్టిన వీరభద్రుడు సర్వనాశనం చేశాడు మొత్తం. దక్షయజ్ఞ వాటికని భూస్థాపితం చేశాడు. కనపడిన దేవతలను కనపడ్డట్టు రుద్రగణాలు చితకొట్టేశాయి. దక్షుడి తల నరికేశాడు వీరభద్రుడు. ఈ వీరభద్రుడే మనకి పట్టిసపు కొండ మీద అక్కడ ఆగాడని మనం ఒక కథ చెప్పుకుంటాం. రాజమండ్రి దగ్గర ఉన్న పట్టిసం కొండ మీద అక్కడ ఆయన వీరభద్రుడు వీరభద్రావతారాన్ని విరమించి శివలింగాకృతిగా మారాడని అదొక కథ చెప్తాం. పట్టిసం ఈ ఆయన దగ్గర ఉన్న ఆయుధమే పట్టిసాయుధమే అట్లా కొండగా మారిందంటారు. అయితే ఎప్పుడైతే ఈ వీరభద్రుడు ఇదంతా అయ్యిందో ఈ పరమేశ్వరుడు ఉగ్రంగా అయిపోయాడు. ఆవిడ కళేబరం అక్కడ ఉన్నంతసేపు ఈయన ఇలాగే ఉంటాడని విష్ణువు ఏం చేశాడంటే తన చక్రాయుధంతో ఆ శరీరాన్ని ముక్కలు చేసేసాడు. భుజ మీద వేసుకున్నాడట కళేబరాన్ని, కాలిపోయి ఉన్నదాన్ని వేసుకుని ఆయన నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు ఉగ్రంగా. అంటే అటు కదులుతున్నాడు అనమాట ఆయన. ఆ కదులుతున్నప్పుడుగా ఆయన ఒంటి మీద ఉన్న, ఆయన భుజాల మీద ఉన్న ఈ శవాన్ని, ఈ కళేబరాన్ని ముక్కలు చేసేస్తే 18 ముక్కలుగా మారి భూమి మీద పడిపోయినాయి. 18 చోట్ల 52 చోట్ల పడ్డాయి అంటారు, చిన్న చిన్న ఆభరణాలు అవన్నీ కూడా. అయితే ఎప్పుడైతే ఈ కళేబరం తన మీద నుంచి వెళ్ళిపోయిందో అవతలకి, అతి ఉగ్రంగా ఉన్న పరమేశ్వరుడు కొంత శాంతపడ్డాడు. దేవగణాలందరూ ప్రార్థించి పరిపరి విధాల ఈయన్ని హిమాలయాల వైపుకి నడిపించుకుపోయారు. ఈయన కైలాసం కూడా హిమోత్పర్వత ప్రాంతంలోనే ఉంది. కైలాసానికి వెళ్ళకుండా విరాగిగా అయిపోయి ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ అటు ఇటు పారిపోయి కకావికలుగా అయిపోయినటువంటి దేవతలందరూ మళ్ళీ వచ్చి, బ్రహ్మదేవుడు వచ్చి ఈ మెడ నరికి ఉన్న దక్షుడికి గొర్రెతల అతికించి ఆయనతోటి ఈశ్వరుణ్ణి సంకల్పించి యజ్ఞం పూర్తి చేయించారు. దక్షయజ్ఞవాటిక, దక్షవాటికే అంటే సర్వనాశనం అయిపోయిన దాన్ని దక్షవాటికలాగా తయారైంది అంటారు మన వాళ్ళు. ఈ సర్వనాశనం పూర్తి చేశారు. మరి యజ్ఞం పూర్తి చేయాలి, ఇది లోక సంక్షేమం కోసం చేసేవి కదా. యజ్ఞం అనగానే లోకక్షేమం కోసం మొత్తాన్ని పూర్తి చేశారు. ఈ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు శివుడు. ఆయన ఎప్పుడు పుట్టాడో, ఇది ఎప్పుడు జరిగిందో. అయితే ఈ మరణించి ప్రాణత్యాగం చేసిన సతీదేవి మరలా జన్మించింది. ఈసారి ఆవిడ ఎక్కడ పుట్టింది? దక్ష ప్రజాపతి నుంచి హిమోత్పర్వత ప్రాంతంలో హిమవంతుడు పరమభక్తిపరుడు, పరమసాత్వికుడు. ఆయన లాంటి సాత్వికమైన కొండ ఇంకొకటి లేదట. ఆయనకి మేనాదేవి అని భార్య ఉంది. ఆమె పేరు మేనక అంటారు, మేనాదేవి అనే రాస్తారు. ఈవిడ కడుపున మామూలు సంతానంగానే జన్మించింది. పర్వతరాజపుత్రిక కాబట్టి పార్వతి, శైలపుత్రి కాబట్టి శైలజ, ఇలాంటి పేర్లతోటి పార్వతీ నామధేయంతో ఈయనకి కుమార్తెగా జన్మించింది. వీళ్ళకి తర్వాత మైనాకుడు అనే కుమారుడు కూడా కలిగాడు. ఆయన ఇంకో కొండ. ఈ మైనాకుడు మనకి శ్రీమద్ రామాయణంలో కనపడతాడు, సుందరకాండలో. మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. ఈ జన్మించిన పుత్రికకి పిల్ల కొంచెం పెద్దదైంది. కొంచెం 8 ఏళ్ళు వచ్చాక ఆయన ఏం చేశాడు, పిల్ల చాలా బుద్ధిమంతురాలు, సాత్వికురాలు, కొంచెం పూజా విధానం అది ఆసక్తి కలిగింది. అయితే ఈయన పరమేశ్వరుడు తన పర్వత సానువుల్లో ఒక చోట తపస్సు చేసుకున్నాడు. పిల్లకి అంత వ్యక్తత వచ్చింది, ఊహ పద్ధతి అన్నీ తెలిసాక పరమేశ్వరుడి సేవకి నియోగించాడు హిమవంతుడు ఈ పార్వతిని. మరి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు,
ఆయన సేవించాలి కదా. పిల్ల రోజు వెళ్ళేది. పరంజ్యోతిగా కనపడుతున్న ఆయన స్వరూపం పట్ల ప్రేమ పెంచుకుంది ఈ చిన్నపిల్ల. ఆయన చూస్తూ ఉంటే మనకు ఆసక్తి కలుగుతుంది కదా. అయితే ఇంతలో ఏమైంది, అప్పట్లో తారకాసురుడు అని ఒక రాక్షసుడు. ఆ తారకాసురుడికి పరమేశ్వర భక్తి విపరీతంగా ఉంది. వాడు ఏం చేశాడు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసుకుని నువ్వు నాతో ఉండు అని అడిగితే ఆయన తన ఆత్మలింగాన్ని ఇతనికి ఇచ్చారు, తారకుడికి. ఇస్తే ఆ తారకుడు ఆ లింగాన్ని తన మెడలో ధరించాడు. ఎప్పుడైతే ఈ అమృతలింగం అతని దగ్గర చేరిందో ఇక వాడి శక్తికి పట్టపగ్గాలే పని. శివుడు ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు, ఆయనకి వీడితో సంబంధం లేదు. తారకాసురుడికి ఏం చేస్తే అనిపించింది, పరమేశ్వరుడు ముక్తి ప్రదాత, మనకు ఆరాధ్య దైవం. కానీ మహావిష్ణువు అలా లేడు. అతను రాక్షసాంతకుడైన హరి, ఆ రాక్షసాంతకుడు. కాబట్టి తమ జాతిని అంతం చేస్తున్న విష్ణువుని పట్టి పల్లార్చాలని పుట్టింది తారకాసురుడికి. విష్ణువుని ఎంతసేపు కొలిచేవాళ్ళు ఎవరు, దేవతలు. ముందు దేవతల సంగతి చూద్దామని దేవతల పీఠమనచడానికి ఆయన బయలుదేరాడు ఈ తారకాసురుడు. అయితే ఈ తారకాసురుడికి ఎవరి వల్ల ఇది ఉంది, మరణం ఉంది అంటే వాడు ఎవ్వరి వల్ల మరణం లేకుండా ఒక వరాన్ని పొందాడు బ్రహ్మ దగ్గర. కానీ మరణం తథ్యం కాబట్టి ఒక వేరే వరాంతరాన్ని ఇంకోటి అని కోరుకోమంటే సరే శివ సంతానంతో నాకు మరణం, పరమేశ్వరుడి సంతానంతో నాకు మరణం తప్పిస్తే ఇంకెవ్వరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు వాడు. పరమేశ్వరుడు ఎప్పుడు విరాగిగా ఉన్నాడు, ఆయనకి సంతానం లేదు. ముందు సతీదేవి ఉండగాను లేదు, ఆవిడ వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో ఇప్పుడు కూడా లేదు, ఆయన విరాగి అయిపోయాడు. ఆయన మళ్ళీ సంసారంలోకి దిగి సంతానాన్ని కంటాడన్న ఆశ అయితే లేదు. ఇక ఎవరి వల్ల చావులేని ఈ తారకాసురుడు విజృంభించాడు. ఇప్పుడు తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది అనేది వీళ్ళంతా ఆలోచించి విష్ణువుని ముందు పిలిచారట, బాబు ఈయన సంగతి చూడనాయన అని. విష్ణువు యుద్ధానికి వచ్చి కూడా వీడిని నేను చంపలేను,